చేయడం జరిగింది. ఈ బీటీ నగర్ వాసులందరూ కూడా మాకు అందరూ కూడా చక్కగా సహకరించారు. అందరూ కూడా మీ వెహికల్స్ దగ్గర ఉండి మీ డాక్యుమెంట్ చూపించేస్తే కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటే మీ వెహికల్స్ తీసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మన మొత్తం జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. అందులో భాగంగా మన బోధన్ టౌన్లో కూడా రోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండ్లు ఇవ్వకండి. బండి ఇచ్చినట్టయితే మీరు అనవసరంగా బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం, జైలుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బండి మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ అనమాట. హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది, మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. మీరు మళ్ళీ బండ్లు పట్టుకున్నాక సార్ మా రిక్వెస్ట్ చేసి బండ్లు ఇవ్వన్నా కానీ మీ చేతికి రావు, చెప్తున్నాం. మళ్ళీ ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపద్దు. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి మా యొక్క విన్నపం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుకుంటే కూడా మీకు వెహికల్స్ కోర్టుకు పోవడం జరుగుతుంది, జైలుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయొద్దు. బోధన్ పట్టణంలోని బీటీ నగర్ వసతారక నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో బోధన్ డివిజన్ ఫోర్స్ ఏసీపీ అండ్ సిఐలు, ఎస్హెచ్ఓలు మరియు స్టాఫ్ అందరూ, ఉమెన్ స్టాఫ్, ఉమెన్ ఎస్ఐలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఈరోజు వెహికల్స్ 2 వీలరు 110 దాకా సీజ్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకొని వాటిపైన రియలైజేషన్ ఏమైనా చాలాలు ఉంటే కూడా కట్టించి వెరిఫై చేసినాక బండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ అవి లేకపోతే అనాథరైజ్డ్ ఉంటే అవి సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆటోలు ఒక 10 సీజ్ చేయడం జరిగింది. వాటిలో వితౌట్ నెంబర్ ప్లేటు, వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాం. తర్వాత ఒక లిక్కర్ 47 బాటిల్స్ దొరికినాయి. అవి 180 ml 35 బాటిల్స్ దొరికినాయి. తర్వాత 4 వీలర్లో ఒక కారు దొరికింది. ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాం అనేది ఈ మంత్లో కూడా ఎవ్రీ మంత్లో ఉంటుంది. అన్ని బోధన్ డివిజన్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ అందరికి కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు వర్క్ చేసినందరూ కూడా అందరినీ అభినందిస్తున్నాం. ఇందులో ట్రాఫిక్ వాళ్ళు కూడా కంట్రిబ్యూషన్ చేశారు. వారు కూడా ఈ క్యాబ్ తీసుకొని ఇవన్నీ వెరిఫై చేసి రియలైజేషన్ ఎన్ని చాలాన్ పెండింగ్ ఉన్నాయో కూడా కట్టిస్తారు. తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఓకేగా ఉండి మీ డాక్యుమెంట్స్ ఇంటికి పోయి డాక్యుమెంట్స్ అంతా తీసుకొని వచ్చి వెరిఫై చేసుకొని మీ వెహికల్స్ తీసుకొని పోవచ్చు.